కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. జై గణేష, జై పైడిమాంబ. ఈరోజు హారర్ స్టోరీ ఏంటంటే, ఒక పల్లెటూరులో ఒక 12 ఏళ్ల పాపది. పల్లెటూరుల్లో చాలా మటుకు దయ్యాలని వాటిని నమ్ముతూ ఉంటారు. అలానే సిటీ కూడా పెద్ద గొప్ప ఏం కాదు. సిటీలో వాళ్ళు బయటకు కనపడకుండా నమ్ముతారు, పల్లెటూరులో వాళ్ళు బయటకు చెప్తారు. అంతే తప్ప ఇద్దరు ఒకటే. స్టోరీలోకి వెళ్తే మీకు అర్థం అవ్వాలని కొన్ని కలిపి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది మీరు అర్థం చేసుకోండి. ఒక విజయనగరంలో ఒక పల్లెటూరు ఉంది. ఇది జరిగి ఒక 15 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే ఆ పల్లెటూరులో ఒక రైతుకి బాగా వేరుశనగ పంట ఉంది. ఆయనకి ఏంటంటే 2 కూతుర్లు అనమాట. ఒక అమ్మాయి పేరు రుక్మిణి, ఒక అమ్మాయి పేరు కళావతి. ఈ కళావతి అంటే ఎక్కువ ఇంట్లో ముద్దు, దాన్ని ఏది అడిగినా కాదనకుండా చేస్తారు. రుక్మిణి ఏంటంటే కొంచెం ముద్దే, కానీ కళావతి అంత ముందుగా చూసేవారు కాదు ఇంట్లో. ఏ ఇంట్లోనైనా ఒకరిని ముందుగా చూస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా. ఇంటికి కళావతి నాన్నగారి పేరు రమణయ్య అని అక్కడ అనేవారు అనమాట. ఆయన సీజన్స్కి తగినట్టు పంటలు వేసుకునేవాడు కాదు అందరిలా. వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఏది ఎక్కువ నేర్పితే అది అతను చేసేవాడు అనమాట. ఈ రమణయ్యకి ఏమనిపించిందంటే, ఈ పొలానికి దగ్గరలో ఇల్లు ఉంటే బాగుందని ఆయనకు అనిపించింది. చాలా కష్టంతో దాచుకున్న డబ్బులన్నీ పోగేసుకొని తన పొలం చుట్టుపక్కల ఒక స్థలాన్ని కొన్నాడు రమణయ్య. తన భార్య పేరు జయ. రుక్మిణి, రమణయ్య, జయ, కళావతి కొత్తింటికి వెళ్తున్నారు. ఆ రోజు కొత్తింటికి గృహప్రవేశం చేయడానికని రమణయ్య కళావతిని తీసుకొని చుట్టాలందరూ పిలవడానికి వెళ్ళాడు. గృహప్రవేశానికి ఒక 7 రోజుల ముందనమాట. వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఈ తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని కళావతికి ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమన్నాడు. అప్పుడేమో రూపాయి కాయిన్ ఉండేది. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవారు అనమాట. కళావతి ఏమో ఫోన్ చేద్దామని ఒక స్టూడియో బూత్ని వెతుక్కొని వెళ్ళింది. రమణయ్య ఏమో ఇంటింటికి వెళ్తున్నాడు కదా, బస్ స్టాప్లో ఉన్నాడు. కళావతి ఏమో ఫోన్ చేసి వాళ్ళ పక్కింటి వాళ్ళ నెంబర్కి తనకు తెలుసంట ఫోన్ చేసి చెప్పింది, రావడం కొంచెం లేట్ అవుతుందమ్మని. ఆ పక్కింటి వాళ్ళు ఆ విషయాన్ని కళావతి తల్లికి చెప్పారు. ఇటు రమణయ్య, కళావతి అలా చుట్టాలని పిలుస్తూ చేస్తూ సాయంత్రం 11 అయిపోయింది. ఇంటికి అంటే రాత్రి 11 అయిపోయింది, సారీ. రాత్రి 11కి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నుంచి కళావతికి ఒంట్లో బాగాలేదు. ఉన్నట్టుండి వాంతులు, జ్వరము. ప్రయాణం వల్ల అని అనుకున్నారంట. తీరా చూస్తే ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా, దిష్టి తీసినా తగ్గట్లేదు తనకి. రాత్రులు నిద్రపోతే ఎవరో అమ్మాయిలా మాట్లాడడం మొదలుపెట్టిందంట కళావతి. భయపడిపోతుంది. ఆఖరికి ఎంత భయం అంటే, ఇంట్లో ఒక చిన్న గ్లాస్ పడినా బెదిరిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో గృహప్రవేశం చేయాల్సి వచ్చింది రమణయ్యకి. చాలా హడావిడిగా చేద్దాం అనుకున్న వాళ్ళు తగ్గించేసుకున్నాడు. ఇటు గృహప్రవేశం అవుతుంది, అటు చాలా సీరియస్ అయిపోతుంది కళావతికి. రమణయ్యకేమో కొత్తింటికి దిష్టి తగిలిందేమో అనుకొని ఇంటికి దిగదుర్చాలని భార్య జయకి చెప్పాడు.
గృహప్రవేశం అయిపోయింది. సాయంత్రం భోజనంకి వెళ్ళారు అందరూ. భోజనం అందరూ చేసిన తర్వాత రమణయ్య దిగదుడుచుకొని వెళ్ళాడు. అంటే ఇంటికి నిమ్మకాయ అది దిష్టి తీసి పొలిమేరలో విసురుదామని వెళ్ళాడనమాట. వెళ్తే రమణయ్యకి వెనుకను కళావతి వస్తున్నట్టు అయింది. చూస్తే కళావతి లేదు. నాన్న అని పిలిచినట్టు అవుతుంది, చూస్తే ఉండదు. అప్పటికప్పుడు చల్లగాలి, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు రమణయ్య. వీధి లైట్ కూడా లేదు. దాదాపు రాత్రి 10ంటికి రమణయ్య అలా దిగదూర్చుకున్న ఇంటి తాలూకు దిష్టిని తీసుకొని ఊరు పొలిమేర అవతలకు వెళ్ళి విసిరేశాడు. అక్కడ ఒక బావి ఉంటే విసిరేసి ఇంటికి వచ్చేసరికి కళావతి జుట్టు ఇలా పోసుకొని కూర్చొని ఎందుకురా విసిరావని పేచి పెడుతుందంట. ఆ దిగదూర్చింది విసిరాక ఇంకా ఎక్కువ పేచి పెట్టేసిందంట కళావతి వాళ్ళ నాన్నకి. కొత్త ఇల్లు ఉన్న దాంట్లో కట్టుకున్నాం, ఏంటి బాధ అని కళావతిని కొంచెం గసినట్టు జయ రమణయ్యలు మాట్లాడారు. అయితే కళావతి అక్కకి మాత్రం కొత్తింటి పైన అనుమానం వచ్చింది రుక్మిణికి. ఈ కళావతికి 12 సంవత్సరాలు అయితే రుక్మిణికి 16 ఉంటాయి. కొత్తింట్లో ఏదైనా తేడా ఉందేమో అని నాన్నకి అమ్మకి చెప్పింది. కళావతిని కొంచెం బయట పడుకోబెడదామని బయట పట్టే మంచం వేసి పడుకోబెట్టారంట. పడుకోబెట్టి ఇటు రుక్మిణి వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడుకుంటున్నారు. ఈ కొత్త ఇల్లు కట్టాం కదా, ఈ స్థలం లేదని దోషం ఉందని వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుండగా కళావతి మంచం పైన లేదు. ఇంకా వాళ్ళ గుండెల్లో ప్రాణం అంతా పోయినట్టు అయింది. కళావతిని వెతుకుతూ ఉంటే ఇంటికి కాస్త దూరంలో ఒక నూత దగ్గర కూర్చొని కళావతి ఏడుస్తుంది. రమణయ్య ఏమో ఆ నుండి ఉన్నట్టే గమనించలేదు. ఆ స్థలం కొనేటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, నుయ్య ఉన్న స్థలాలు కొనకూడదు, కొన్న దాన్ని కప్పెట్టించి కొనాలని. రమణయ్య గారి గుర్తొచ్చా నూతి వల్ల ఏదైనా బాగాలేదా అనుకొని ఈ కళావతిని బలవంతాన రెక్క పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. కళావతి అస్సలు మన లోకంలోకి రావట్లేదు. ఏవేవో మాట్లాడుతుంది, నవ్వుతుంది, భయపడుతుంది. అప్పుడు ఏం చేశాడంటే అతను ఒక వారం తర్వాత ఒక స్వామీజీని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనకి ఆ నూతిని చూపించాడు రమణయ్య. ఆ నూయ్య చుట్టూ తులసి మొక్కలు ఉన్నాయి. ఈ నూతిలో సమస్య ఉంది, నూతిలోకి ఎవరినైనా దిగి ఏదైనా వస్తువు దొరికితే తెమ్మన్నాడంట ఆ బాబాజీ. రమణయ్యకి ఈత రావడంతో ఆయనే దిగాడు. చాలా పాడుపడినట్టు ఆ నూయ్య ఉంది, మరీ పాతది కాదు. అలా రమణయ్య దిగి లోపల చూస్తే ఏవేవో చిందరవందర వస్తువులు ఉన్నాయి. అంతకన్నా లోతు వెళ్ళలేక రమణయ్య బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినాక ఆ తాంత్రికుడు ఈ కళావతికి ఈ భుజానికి ఒక పోము కట్టి వెళ్ళిపోయాడు. తెలిసేది అప్పటికే తెలుస్తుందిలే సమయం వచ్చినప్పుడని ఆయన వెళ్ళిపోయాడు. ఈ తామేది కట్టాక కళావతి కొంచెం తినడం పడుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు తీరా చూస్తే కళావతి నాన్నకి నాయనమ్మ వరుసను ఒక పెద్ద ఆవిడ ఒక వారం తర్వాత ఇల్లు చూద్దామని వచ్చి రమణయ్య ఇంటికి వచ్చారంట. అంటే ఆయనకి నాన్నమ్మ అన్నమాట. వచ్చి ఇల్లు ఎక్కడ కొన్నావు, ఏం కొన్నావు అని తను మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది. ఈ స్థలం నీకు ఇప్పించారుగా, వాళ్ళు మన చుట్టాలే కదా. అయితే అప్పట్లో ఒక అమ్మాయి ఆ నూతలో చనిపోయిందని చెప్పారంట. ఆ అమ్మాయి సంగతి కళావతికి తెలియదు.
అప్పుడు రమణయ్య షాక్ అయ్యి ఆ పెద్ద ఆమెకి ఏం జరిగింది ఇక్కడ అని అడిగాడంట. ఆమె ఏం చెప్పిందంటే, ఈ ఒక 30 ఏళ్ళ కిందట ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. రమణయ్యకు తెలిసిన వాళ్ళే. అప్పటికైనా చిన్నపిల్లాడనమాట. అయితే ఏం జరిగిందంటే ఆ ఇంట్లో ఒక 9 ఏళ్ళ పాప ఆడుకుంటూ నూతి దగ్గరికి వెళ్ళిందంట. ఆ నూతి దగ్గరికి వెళ్ళినాక నీళ్లు తోడుకునేటప్పుడు ఒక పిల్లి తన నెత్తిపై నుంచి దూకి అటుపోయింది. ఈ పాప భయపడిపోయి కాళ్ళు జారి నీటిలో పడిపోయింది. అలా అమ్మాయి అక్కడ చనిపోయిందంట. చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇల్లు కలిసి రావట్లేదని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకు వచ్చి రమణయ్యకి అమ్మాడంట ఆ ఇల్లు. రమణయ్యకి ఆ విషయం తెలీదు. అయితే ఆ చనిపోయిన అమ్మాయి కళావతికి పిన్ని వరుస అవుతుంది. ఆ పెద్ద ఆవిడ ఏం చెప్పిందంటే, ప్రతిదానికి గొడవలతో అవ్వదు, ప్రేమతో కొట్టాలని చెప్పింది. ఆ చనిపోయిన ఆమె పేరు చెప్పి కళావతికి ఇష్టమైన ఆహారం ఏంటో కనుక్కొని పెట్టారు. కళావతి అప్పుడు నాకు మాంసం తినాలనిపిస్తుందని రమణయ్య తండ్రికి చెప్పిందంట. అప్పుడు ఈ చనిపోయిన పాప పేరు చెప్పి కళావతికి మాంసం తినిపించారు ఒక ఆదివారం రాత్రి. తర్వాత పెద్దమ్మ కళావతికి దిష్టి తీసి విసిరిందంట. ఇంకా అక్కడి నుంచి కళావతి ఎప్పుడు పేర్చి పెట్టలేదు. ఈ కథ ఏంటంటే, ప్రతి ఒక్కటి మనకి తెలియాలని లేదు. మంచి చెడు రెండు ఉంటాయి కొత్తిళ్ళల్లో. ఏదైనా దెయ్యమో భూతమో అని కనపడిన చేసిన ఎక్కువ తిడుతూ ఉంటారు. ఈ కళావతికి ఏంటంటే, ప్రేమగా భోజనం పెడితే తనకు పట్టుకున్న ఆత్మ వదిలేసింది. ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మాకు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మేము చాలా కష్టపడి వీడియోస్ని చేస్తున్నాము. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే అన్ని వీడియోస్ని చూడండి. జై గణేష, జై పైడిమాంబ.